నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలకు సంబంధించి అవగాహన కోసం మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే విధంగా కామెంట్ సెక్షన్‌లో కూడా మీ సలహాలు, సూచనలు కామెంట్ అయితే చేయండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ కొంతమంది ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూస్తే ఈ ఉద్యోగుల అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌లో గ్రీవెన్స్ అంటే సమస్య పరిష్కారానికి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఉద్యోగులకు పర్సనల్‌గా సమస్యలుంటాయి, సర్వీస్ సమస్యలుంటాయి, ఇక ప్రజల సంబంధించి కూడా సమస్యలుంటాయి. ఈ సమస్యల పరిష్కారాని కోసం అధికారుల చుట్టూ జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టైం వేస్ట్ కాకుండా ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైన పెండింగ్ డీఏలు కానీ, పీఆర్సీలు కానీ, ఏరియర్స్ కానీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలి బడ్జెట్ లోపు. ఇక ఈ వివరాలకైతే వెళ్దాం. ఇక పంచాయతీరాజ్ ఆర్డీలో సరికొత్త విధానం తీసుకొచ్చింది. ప్రతి నెల 2, 4 శుక్రవారాల్లో ఆన్లైన్లో ఉద్యోగులతో మీటింగ్స్ పెడతారట. ఈ నెల 24న తొలి సమావేశం. ఫస్ట్ సారిగా హాజరు కానున్న మంత్రి సీతక్క అంటూ ఇక్కడ న్యూస్ అయితే వెల్లడి కావడం జరిగింది. ఇక సర్వీస్ అంశాల్లో పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అయితే నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల 2వ శుక్రవారం, 4వ శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ సమావేశం నిర్వహించింది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే వెబ్సైట్ ద్వారా ఉద్యోగులు ఇందులో జాయిన్ కావచ్చు. తమ యొక్క సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ, రూరల్ ఇంజనీరింగ్లు ఈఎన్సీలు అయితే అందుబాటులో ఉంటారు. ప్రత్యేక ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 24న తొలి సమావేశం నిర్వహించనుండగా మంత్రి సీతక్క హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారాలు చూపుతామని చెప్పేసి ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సద్వినియోగం చేసుకోవాలి మంత్రి సీతక్క అంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లో తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉండడంతో ఎలాంటి సమన్వయం లోపం లేకుండా వెంటనే ఉద్యోగుల సమస్యలకు, సర్వీస్ అంశాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సచివాలయంలో, పీఆర్ఆర్డీలో శాఖలో వివిధ ఉన్నత స్థాయి అధికారులు పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటికీ ఆన్లైన్లో గ్రీవెన్స్ విధానం సత్వరం పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం ఉందని, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఉద్యోగులకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి, సర్వీస్ మ్యాటర్స్ పరిష్కారానికి సంబంధించి కూడా ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఉద్యోగులకు ఎన్నో సర్వీస్ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలంటే ఉన్నతాధికారుల చుట్టూ తిరగకుండా, టైం వేస్ట్ కాకుండా ఆన్లైన్లో గ్రీవెన్స్ సెల్ ఈ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన విధంగానే అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ ఉద్యోగులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోగా ఉద్యోగులందరికీ సంబంధించి ఆర్థికేతర సమస్యలన్నిటి పరిష్కారం చేసి ఇక కొత్త పీఆర్సీ ఇస్తే ఉద్యోగులు హ్యాపీగా తమ విధులు నిర్వర్తించుకుంటారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.